హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సైలాస్ కిచెన్. ఏంటి ఇదంతా ఏం జరుగుతుంది ఇక్కడ? సింపుల్గా స్వీట్గా ఫాస్ట్గా చేసే సొరకాయ ఖీర్. సొరకాయ అనగానే కర్రీస్కి అనుకుంటాం, కానీ సొరకాయతో ఖీర్ చేస్తే చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ టైం ఎక్కడ తిన్నానంటే కద్దూకా ఖీర్ అని చెప్పి ఒక ముస్లిమ్స్ ఇళ్ళల్లో తిన్నాను. వాళ్ళు చేసినట్టు చేస్తానని నాకు తెలియదు, కానీ వాళ్ళ దగ్గరే నేర్చుకున్నాను నేను. ఆల్మోస్ట్ అన్నీ అవే ఇంగ్రీడియంట్స్. మా అక్క చాలా బాగా చేస్తుంది, కమలాంజలి గారు అద్భుతంగా చేస్తుంది ఈ కద్దూకా ఖీర్. సింపుల్గా ఇట్లా నేను నాన్ వెజ్ వెజ్ కర్రీస్ చేసినట్టు అది స్వీట్స్ చాలా బాగా చేస్తుంది అక్క. చాలామంది అడిగారు, మీ అక్కని చూపించవచ్చు కదా, మీ అక్కని తీసుకురావచ్చు కదా ఒకసారి అని. ఏమో షీఈ్ నాట్ మచ్ ఇంట్రెస్టెడ్ ఒకటి, కానీ వంటలు చాలా అద్భుతంగా చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే మేము ఇద్దరం కలిసినప్పుడు జస్ట్ వీ వుడ్ లైక్ టు స్పెండ్ టుగెదర్. మళ్ళీ అప్పుడు షూట్ అది పెట్టుకోవాలనే ఆలోచన నాకు రాదు అసలు ఎప్పుడు. మొన్న ఒకసారి గులాబీలు చేస్తుందన్నమాట ఇంట్లో చేయటానికని అన్నీ సిద్ధం చేసుకున్నప్పుడు, అక్క నువ్వు లేకపోతే పర్లేదు నీ చేతిలోనే తీసుకుంటాను అక్క అని చెప్పి షూట్ చేసినాం, కానీ ఇంకా అది ఇవ్వటం కుదరలేదు. ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఉన్నట్టుంది, అది ఒకసారి చూడండి. ఫుడ్ ఎక్స్ప్రెస్లో అన్ని వీడియోస్ షార్ట్లో ఉంటాయి కదా, అట్లాగా. ఇప్పుడు కద్దూకా ఖీర్, సొరకాయ ఖీర్ ఎలా చేయాలో సింపుల్గా చూపించేస్తాను. ఇంగ్రీడియంట్స్ ఆర్ వెరీ లెస్. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్, మీ ఇంట్లో ఏది ఉంటే అది వేసుకోండి. ఓన్లీ జీడిపప్పు కిస్మిస్ ఉంటే అదే వేసుకోండి. నా దగ్గర బాదం ఉంది, పిస్తా ఉంది, అండ్ దీన్ని సారపప్పు అంటారు కదా, మనం డబుల్ కా మీఠాలో కొన్ని స్వీట్స్లో వేస్తాం అది. ఇది యాలుక్కాయ పొడి, ఇదైతే సగ్గుబియ్యము, ఇది బాస్మతి రైస్. ఇది ఒక టేబుల్ స్పూన్, ఇది ఒక టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం. చేద్దామా మరి? మిగతాది ఏం లేదు, కొన్ని పాలు, ఒక సొరకాయ తురుమాలి, దానికోసం ఇది చేద్దాం. చలో. సో ఫస్ట్ ఏం చేద్దామంటే సొరకాయ తురుముకుందాము. దీన్ని ఏం చేయాలంటే ఒక చిన్న ముక్క తీసుకొని దాన్ని పొట్టు తీసేయాలి. ఫస్ట్ పొట్టుతో సహా వేయకూడదు, సొరకాయ లోపల పార్ట్ వేయాలి అండ్ గింజ కూడా తీసేయాలి. చూపిస్తాను. ఈ పార్ట్ 2 పార్ట్స్ తీసుకున్నా. ఇక్కడ గింజలు ఎక్కువ ఉంటాయి, ఇటు గింజ తక్కువ ఉంటుంది, అందుకని ఇది తీసుకుంటున్నాను. దీంతో గింజ తీసి మీకు నేను సొరకాయ వడలు కూడా చేస్తాను, చాలా బాగుంటుంది. సొరకాయ అప్పలు కాదు అవి వేరు, మళ్ళా సొరకాయ వడలు తీసేసిన. ఈ పార్ట్ని తీసుకుంటున్నాను నేను. దీంట్లో సొరకాయ ఎక్కువ ఉంటుంది, పాలు తక్కువ ఉంటాయి, ఏమంటారు అన్నీ ఉన్న దాంట్లోనే డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేస్తున్నాను కాబట్టి మనం చేసే స్వీట్లోనే ఒక షుగర్ తప్ప అన్నీ హెల్త్కి మంచియే. ఆ షుగర్ కూడా బెల్లంతోని తేనెతోని మన డేట్స్తోని కాంపన్సేట్ చేయొచ్చు కావాలనుకునే వాళ్ళు, అట్లా కూడా చెప్తాను. ఈ ప్రోడక్ట్ కొత్తగా కొన్నాను, అంటే రెగ్యులర్గా ఎప్పుడు ఉండేది ఉంది. దీని కింద బాక్స్ వచ్చేటప్పటికి నాకు నచ్చింది చాలా. ఈ బాక్స్ మనం ఏమైనా తురుముకున్నా కానీ బాక్స్లో పడుతుంది కదా, చుట్టూనేమో ఎట్లాగో ఏదో ఒక ప్లేట్ పెట్టకుండా తురుమము. సో ఇది కొత్తగా కొన్నాను. ఇటు సైడ్ ఏమో ఆలు అట్లాంటివన్నీ చేసుకోవచ్చు, ఇక్కడేమో పెద్ద తురుము, ఇది బాగా సన్న తురుము, ఇది కొంచెం మీడియం సైజ్ తురుము. ఇది నాకు ఇప్పుడు పెద్ద తురుమే కావాలి, బాగా సన్న తురుము అవసరం లేదు, అందుకని దీంతో చేసుకుంటున్నా. దీనికి పెద్ద గింజ లేదు, అందుకని చేసేస్తున్నా డైరెక్ట్. సో ఆ తురుము అయ్యే లోపల మనం పాలు కాసేసుకోవచ్చు. పాలు కాసుకుందాం. ఇది గాజుదే, కానీ ఇది మంటకి ఏం కాదు. మీకు డిస్క్రిప్షన్ ఎనీ లింక్ నేను ఇక్కడ యూజ్ చేసినవి అన్నీ కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. గాజుది సైడ్కి హ్యాండిల్స్ ఉండేవి, అవి ఊడిపోయినాయి. నేను చాలాసార్లు వాడినా కాబట్టి అవి మాత్రం ఊడిపోయినాయి, కానీ గిన్నెకి ఏం కాలేదు. ఇదే గిన్నె పెడుతున్నాను. ఈలోపు ఈ బాస్మతి రైస్ అండ్ ఈ సగ్గుబియ్యం ఈ 2 కూడా లైట్గా పల్స్లో మిక్సీ చేసుకొని వస్తాను, మరీ పౌడర్ కాదు, జస్ట్ మిక్సీ. నేను ఫస్ట్ ఒక 1/2 లీటర్ నీళ్ళు తీసుకుంటున్నాను, ఒక 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నాను. దట్స్ ఆల్. 1/2 లీటర్ ఖీర్. అండ్ ఇందులో పాలు వాటర్ ఎవాపరేట్ అయిపోతాయి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ తీసుకున్నా ఏం లేదు, ఖీర్ మాత్రం చిక్కగానే వస్తుంది. బికాజ్ బియ్యం వేస్తున్నాం, సగ్గు బియ్యం వేస్తున్నాం, చాలా టేస్టీగా వస్తుంది సొరకాయ. ఇది ఖీర్ ఎప్పుడు కూడా పల్చగానే ఉండాలండి, చిక్కగా దగ్గరకు అయిపోయినట్టు ఉండకూడదు మన సొరకాయ మనం తురుముకున్నది. సో నేను దీంట్లో బియ్యం వేసేస్తాను, సగ్గు బియ్యం వేసాను, దీన్ని కొంచెం మిక్సీ వేసేస్తాను. మీకు యాలుక్కాయ పొడి లేకపోతే యాలుక్కాయ కూడా ఇందులో వేసేయండి. నా దగ్గర పొడి ఉంది అందుకనే వేయట్లేదు. ఇదిగోండి ఇట్లా ముక్కలు అయితే చాలు. సో మనకి సొరకాయ కంటే ఎక్కువ ఉడకాల్సింది ఇదే, అందుకని ముందు నేను ఇదే వేసేస్తున్నా. సిమ్లో పెడుతున్నా, ఎందుకైనా మంచిది. చక్కగా కలబెట్టండి. పొంగు వచ్చినాక ఏం చేయాలో చూద్దాం. శారీ ఎలా ఉంది? నాకైతే బాగా నచ్చింది. ఎంత పెట్టచ్చు చెప్పండి దీనికి? మీరు కాస్ట్ ఎస్టిమేషన్ అయ్యండి, నేను ఎక్కడ కొన్నాను ఎంత కొన్నానో చెప్తాను. మీరు కావాల్సుకొని తక్కువ చెప్పి లేని చెప్పొద్దు. మీరు ఎంత ఫీల్ అయ్యారు ఈ మెటీరియల్కి? ప్యూర్ సిల్క్ శారీ ఇది, దీనికి ఎంత పెట్టచ్చు మీరు చెప్పండి. నేను లోకల్లోనే కొన్నాను, మామూలు
ఎగ్జిబిషన్లో ఎక్కడ అనేది చెప్పేశాను. ర్యాండమ్ మన ఇళ్ళ దగ్గర ఏదో ఒక ఆడిటోరియంలో ఎగ్జిబిషన్స్ పెడతారు కదా, చేనేత హస్తకళా ప్రదర్శన సంథింగ్, అక్కడ కొన్నాను ఈ చీర నేనైతే. ఎంత ఉంటుంది, ఏమిటి మెటీరియల్ చెప్పండి మీరు నాకు అమ్మయ్య. మనకి చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అది. మీకేమో కొంతమందికి నాకు తెలియదు. నేను నీళ్ళు ఎందుకు పోసానంటే, ఒకటి పల్చగా ఉండాలి, రెండు ఇది ఉడికే క్రమంలో నీళ్ళన్నీ ఎవాపరేట్ అవుతాయి, అందుకని నీళ్ళు పోసా. మనకి ఆ బియ్యము సగ్గు బియ్యము చేసే పని ఏంటంటే, బియ్యమేమో చిక్కబరుస్తుంది, లైట్గా టేస్ట్ వస్తుంది. ఆ రైస్లో ఉండే టేస్ట్ మనకి పర్వాణంలో ఎలాంటి టేస్ట్ వస్తుంది, అది సగ్గు బియ్యం ఏమో ఆ గమ్మీనెస్ అండ్ ఆ ఫ్లేవరు. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, మనకి చిన్నప్పటి నుంచి పాయసం అనగానే సగ్గుబియ్యం జావ తాగిన ఫీలింగ్, అది చలువ కూడా కడుపుకి. అండ్ దీనిలో ఎంత వేయాలి, మనం ఇప్పుడు 1 లీటర్ ఖీర్ కాస్తున్నాం కదా, జస్ట్ హ్యాండ్ఫుల్ ఉంది కదా అని ఇది మొత్తం వేయకండి. మనకి ఆ లూజ్ టెక్స్చర్ రావాలి. ఇదిగోండి, మనం తాగుతుంటే మనకి ఇది తగలాలి. ఈ లోప కిందది మొత్తం చిక్కబడి మనకు వచ్చేస్తుంది. మీకు ఒకవేళ చిక్కగా లేదు, లూజ్గా అయింది అనిపిస్తే కనుక కొంచెం బియ్యం పిండి నీళ్ళల్లో కలిపేయచ్చు, నష్టం ఏం లేదు, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఉడకనివ్వండి కొంచెం సేపు. మనకి సగ్గు బియ్యం ఉడకాలి, బియ్యం ఉడకాలి, సొరకాయ ఉడకాలి. సిమ్లో మంచిగా ఇట్లా తెరులుతుంటుంది, హైలో పెడితే పొంగుద్ది, చూసుకోండి. ఈ గాజు గిన్నెలో ఉండాల్సి వచ్చినప్పుడు ఎప్పుడు కూడానండి సగానికంటే ఎక్కువ లేకుండా చూసుకోండి. సగానికి ఎక్కువ ఉంటే మనకి తొందరగా పొంగే అవకాశం ఉంటుంది. కొంచెం 60% వరకు ఓకే, మరీ 50 కాదు, 60 ఓకే. 70, 80 అట్లా వేయకండి, ఏం కాదు, మనం టఫ్ ఫీల్ అవుతాం. ఇదేంటంటే ఇట్లా వండి ఇట్లా టేబుల్ మీద పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది కరగదు, దిస్ ఈజ్ మేడ్ ఫర్ వంటకే చేయబడిన గ్లాస్. ఇది హెల్దీ కూడా, ఎలాంటి కెమికల్స్ అంటావు మనకి. సో ఇట్లాగ ఒక 7-8 మినిట్స్ ఉడకనివ్వండి, మధ్య మధ్యలో కలుపుతుండండి. సో దాదాపు 8 నిమిషాలు 10 నిమిషాల నుంచి ఇది మంచిగా సిమ్లో అయ్యి కొంచెం చిక్కగా అయింది. ఇలా ఈ కన్సిస్టెన్సీ చాలు మనకి. నీళ్ళు సగం ఎవాపరేట్ అయినాయండి. మనం 1/2 లీటర్ పైన పోసాం కదా ఇందాక, పాలు నీళ్ళు కలిపి. ఇప్పుడు మనకి 400 ml కూడా కనిపించట్లే నాకైతే, చాలు. ఇప్పుడు షుగర్ ఎంత వేయాలనేది అందరికీ మ్యాటర్స్ అలాట్. మీరు ఎన్నైతే పాలు 1/2 లీటర్ పాలు తీసుకున్నారు కదా, అందులో 1/4 అంటే 1/4 కిలోలో సగం 150 గ్రామ్స్. అమ్మయ్య, ఇదిగోండి షుగర్ చాలు. స్వీట్ తక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది నేను వెస్ట్ సైడ్లో కొన్నాను, చాలా బాగున్నాయి. షుగరు, కాఫీ, ఏమంటారు ఇంకొకటి టీ, 3 బాక్సులు ఉంటాయి, చాలా బాగుంటాయి. స్టోర్కి వెళ్ళినప్పుడు కొన్నాను, ఒకవేళ లింక్ ఉంటే పెడతా, ఉంటే ఇఫ్ అవైలబుల్. షుగర్ వేసిన తర్వాత ఎప్పుడు కూడా పాలను ఎక్కువసేపు ఎక్స్పెరిమెంట్ చేయొద్దు. కొంచెం యాలుక్కాయ పొడి వేసేస్తున్నాం, 2 యాలుక్కాయలు గ్రైండ్ చేసి కొంచెం షుగర్ కలిపి గ్రైండ్ చేసి వేసేయండి. సొరకాయ ఖీర్ చేయటం ఇంత ఈజీ. మీకు ఇంకా చిక్కగా వద్దు కావాలనుకుంటే బంద్ చేసిన నేను, నాకు షుగర్ మెల్ట్ అవ్వాలి తప్పితే షుగర్లోంచి పాకం లాంటిది వద్దు, నేను కట్టేసిన స్టవ్. ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకొని, దీనికి హ్యాండిల్స్ ఉండేవి ఊడిపోయినాయి, అండ్ దీని మీద మూత కూడా ఉంది, ఇదిగోండి. పక్కకు పెట్టేస్తున్నా. దీని మీద నెయ్యి వేసి కొంచెం మన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకొని కలుపుదాం. అద్భుతమైన ఖీర్ తయారు చేయాలంటే మొత్తం అన్నీ గ్యారంటీగా పడాల్సిందే. అండ్ ఈ ఖీర్ చాలా 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 టేస్టీతో పాటు హెల్దీ. సొరకాయ వేసినాం, డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాం, ఇప్పుడు నెయ్యి జోరుగా వేసినాం. సిమ్ చేస్తున్నాను. ఫస్ట్ బాదం వేసేస్తున్నాను, జీడిపప్పు బంద్ చేస్తున్నాను, పిస్తా, కిస్మిస్, సారపప్పు. కావాలంటే ఆన్ చేసుకుని వేయించుకోవచ్చు, కానీ ఒక్కసారి మాడిపోయినాక మనం ఏం చేయలేమండి, అందుకనే బంద్ చేసేసిన. నో రిస్క్. ఇప్పుడు ఆన్ చేస్తా కావాలంటే. ఇంత వేడిలో కూడా నాకు ఎంత చల్లగా ఉండడానికి కారణం ఇదిగోండి, ఇక్కడ సైడ్కి నా మొహం మీద పడేటట్టు ఈ ఫ్యాన్ పెట్టుకున్నాను. సో మనకి వంట ఇట్ సెల్ఫ్ కొంచెం పని, ఆ పనిలో మన చెమట్లు గారుతూ ఉంటే 2 విధాలుగా మంచిది కాదు. అది మన మానసికమైన చెమట్లు తుడుచుకుంటూ ఉంటాం, అండ్ అదంతా మళ్ళీ మనం ఎక్కడో అంటించేటం, దేనికి కూడా కరెక్ట్ కాదు. అందుకని చిన్న చిన్న ఇట్లాంటిది, అది సమ్ 1000 లోపు ఉందనుకుంటా, అది పెట్టుకున్నాను. అప్పటి నుంచి ప్రాణం సుకూన్ ఉంది. వేసేసి ఇప్పుడు ఇది ఫుల్ ప్లెడ్జ్డ్ బాగున్నట్టు. చల్లారాక ఇంకొంచెం చిక్కబడుతుంది, అలానే ఉండాలి. ఈ నెయ్యి ఏం చేస్తుందంటే దాన్ని మరీ గడ్డగట్టనీయకుండా మనకు కాపాడుతుంది, ఏం కట్టదు. ఇదండి ఖీర్,
ఇంత లూజ్గా చేస్తేనే దాన్ని ఖీర్ అందరు, లేకపోతే పరవాన్నం అందరు. సొరకాయ పరవాన్నం చాలా. మరి సొరకాయ ఇందాక చూపించలేదు కదా, ఇదిగోండి చుట్టూ తురిమేస్తే మధ్యలో ఇట్లా వదిలేయచ్చు. మనం గింజ వస్తుందన్న దగ్గర ఆపేయాలి, చుట్టూ ఇట్లా తురివేయాలి. లాస్ట్ ఫైనల్ టచ్ అనమాట. ఇంకా టేస్ట్ చేయటం ఒక్కటే మిగిలింది. లెట్స్ డూ ఇట్. ఇన్ జనరల్గా నేను స్వీట్స్ చాలా తక్కువ తింటాను. లెట్స్ టేస్ట్ అలాంగ్ విత్ అది బాదం. ఏ కిషారా కాఫీ హై లాగా నేను టేస్ట్ చేయగానే కళ్ళు ఎత్తి చూసిన దాంట్లో మీకు ఆ ఎక్స్ప్రెషన్ తెలిసిపోయినాలి. స్వీట్ ఎంత పర్ఫెక్ట్ సరిపోయిందంటే అంత పర్ఫెక్ట్ సరిపోయింది. 1/2 లీటర్ పాలకి అర్ధపావు షుగర్, ఇంకా తక్కువ వీలైతే. సూపరాయ ధీమహి. సో అద్భుతమైన సొరకాయ ఖీర్ని మీకు సక్సెస్ఫుల్గా అందించానని నమ్ముతూ, మీరు చేస్తే కనుక ఒకవేళ సొరకాయ బదులు ఏమేమి వేయచ్చు ఒకసారి కామెంట్ చేయండి. క్యారెట్ వేయచ్చు, ముల్లంగి వేయలేము, ఇంకేమేమి వేయచ్చు అని మీకు అనిపిస్తుంది చెప్పండి నాకు. నెక్స్ట్ టైం అది ట్రై చేద్దాం. మీకు ఏమైనా రెసిపీస్ తెలిస్తే కూడా, మీకు కావాల్సినవి కూడా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. డెఫినెట్గా నేను స్టడీ చేసి, లేకపోతే నాకు తెలియకపోతే ఎవరికైనా తెలిసేమో తెలుసుకొని మరి మేము ముందుకు వస్తాను. సో ఖీర్ ఇక్కడితో సమాప్తం. నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక అద్భుతమైన రెసిపీతో మేము ముందు ఉంటాం. థ్యాంక్ యూ.